చిత్తూరు జిల్లా పలమనేరు సీఐ చంద్రశేఖర్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. పేదవాళ్లు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక తరలిస్తుంటే లంచం డిమాండ్ చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పలమనేరు సీఐ చంద్రశేఖర్ ఒక్కొక్క వాహనానికి నెలకు 30,000 ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దాంతో బాధితులు పలమనేరు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా అక్రమ ఇసుక రవాణా జరిగినప్పుడు అడ్డుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. తాము నిజాయితీగా ఇసుక తీసుకువస్తే వాటిని అడ్డగించి పలుమార్లు మామూలు ఇవ్వాలంటూ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక సీఐని తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్పీ చెప్పింది ఏమంటే మనం చేసింది ఇల్లీగల్ అయితే దానిపైన మనం పైదలు కంప్లైంట్ చేసుకోండి, సీఈ గారు చేసింది ఇల్లీగల్ అయితే మనపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. ఫోన్లో కూడా మాట్లాడేసారు సార్తో. మేము చేసింది ఇల్లీగల్ అయితే బాబు వినండి బాబు, అదేదో మాట్లాడుతూ సార్తో మాట్లాడేసి సార్ ఫోన్ చెప్పిస్తాము. ఇల్లీగల్ అయితే లీగల్ యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు దారాల్లో. అవును సార్తో ఒకరు మాట్లాడండి. సార్ అయితే వేరే పనులు అర్జెంట్ ఉన్నారు కాబట్టి రాలేకపోయినారు. వాళ్ళతో మాట్లాడి మంచిగా మాట్లాడేసి ఫర్దర్ ఇష్యూస్ కూడా చెప్పినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే మీకు న్యాయము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు న్యాయం చేయాలని ఉచిత ఇసుక తోసి ట్రాక్టర్ కు బాడీకి తీసుకొని తోలుతా ఉంటే మీకు అన్యాయంగా కనబడతా ఉంది. మేమే ఆ రోజు మీ ట్రాక్టర్లు పట్టుకొని సిఐ గారికి ఎస్ఐ గారికి ఫోన్ చేసినాం. అప్పుడు మాకేమడిగారు, చట్టాన్ని చేతిలో తీసుకుంటారా, మేము చూసుకుంటామని మేము వచ్చిన తర్వాత ట్రాక్టర్ పంపించారు. డిఎస్పీ చెప్పింది ఏమంటే మనం చేసింది ఇల్లీగల్ అయితే దానిపైన మనం పైదలు కంప్లైంట్ చేసుకోండి, సీఈ గారు చేసింది ఇల్లీగల్ అయితే మనపైన యాక్షన్ తీసుకుంటామని చెప్పినారు. ఫోన్లో కూడా మాట్లాడేసారు సార్తో. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇసుక ఒక లోడ్ తీసుకోవాలంటే ఎంత కష్టం అంటే కేజీ బంగారు తెచ్చేయచ్చు. అంత కష్టపడి 5,000, 4,000, 3,500 ఒక్కొక్క లోడు. ప్రజలు అసలు కొనలేక ఇండ్లు కట్టలేక చాలా ఇబ్బంది పడతా ఉంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే ఉచితంగా మీకు ఇసుకిస్తాము, ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూముల్లో ఇసుక ఉందో అవన్నీ ఒడ్డు చేర్చి మీకు ఇసుకిస్తామనే ఉద్దేశంతో ఉచిత ఇసుక స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇది ఏమైందంటే ఈ యొక్క స్మగ్లర్లు, ఇసుక స్మగ్లర్లు, గతంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి స్మగ్లర్లు ఈ యొక్క పోలీస్ అధికారులతో కుమ్మక్కయ్యి ఒక లోడ్కి 2,000, 3,000 తీసుకొని ఇష్టం వచ్చినట్లు అమ్ముకున్నారు. అంతెందుకండి, కౌండిన్ అనేది పోతాం పదండి, అక్కడ ఎవరు బ్రిడ్జి కొట్టినారో ఇప్పుడు కూడా సీసీ కెమెరాలో ఉంటుంది. గత వైఎస్ఆర్